నమస్కారం. ఈరోజుతో ఆల్మోస్ట్ 8 years అయింది నేను మళ్ళీ వెండి తెరపైకి రావడం. మీతో దగ్గర ఉండాలని సోషల్ మీడియా ద్వారానో ఒక ఈవెంట్ ద్వారా స్పీచెస్ ద్వారా మీకు ఏదో విధంగా దగ్గర ఉండాలని దగ్గర ఉంటూనే ఉన్నాను నేను. కానీ మెయిన్గా సినిమా అనేది అండ్ నేను ఎప్పుడో ఏదో ఒకటి కొత్తగా చేయాలి, ఏదో ఒకటి డిఫరెంట్గా చేయాలి అండ్ ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయాలి ఆ పని. వద్ద కేవలం డబ్బు కోసం కాదు, ఆ సినిమా నచ్చి ఆ స్టోరీ నచ్చి ఎప్పుడు నేను అలాగే వెతుక్కుంటూ సినిమా మ్యాటర్స్ చూసుకుంటూ వెళ్ళాను. అలాగే 8 సంవత్సరాల్లో లాస్ట్ 3-4 yearsగా నేను మళ్ళీ సినిమా చేద్దాం అనుకునే టైంలో కథలు వింటున్నాను. సరే ఇది చేద్దాం అది చేద్దాం అంటే ఏదో కుదరకపోవడం, నాకు నచ్చితే అదేదో జరగకపోవడం, సరే ఏదైనా అన్ని సెటప్తో ఇచ్చింది నాకైతే నచ్చకపోవడం. సో నిరాశపడ్డాను, వేచి చూశాను. ఓపిక అంటే ఏంటో తెలుసుకున్నాను, దాని విలువేంటో నాకు తెలిసింది. తర్వాత నా జీవితంలోకి ఇదిగో కార్తీక్ ఘట్టమనేని గారు వచ్చారు. ముఖ్యంగా తేజ సజ్జాకి థ్యాంక్ యూ చెప్పాలి. తమ్ముడు వచ్చేసి ఫస్ట్ అప్రోచ్ అయ్యన్న, ఈ సినిమాలో నువ్వు నేను కలిసి చేయాలి, ఈ స్క్రిప్ట్ మీరు వినాలి నా కోసం అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ ఇమీడియట్గా కార్తీక్ నరేట్ చేయడం, అదిరిపోయే స్క్రిప్ట్. ఇది part 1 part 2లో వస్తుంది. ఈ సినిమా April 18, 2025 విడుదల. అండ్ థ్యాంక్ యూ. సో ఎందుకంటే ఎక్కువ ఈ సినిమా గురించి సబ్జెక్ట్ గురించి ఎక్కువ రివ్యూ చేయకూడదు. ఏదో అశోకుడు అన్నం 9 పుస్తకాల గురించి అండ్ ఇది ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ఈ కథ తెలుసుకోవాలని ఆశిస్తాను. సో క్లిప్స్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో ఒక్క మాట చెప్పేసి ఇదన్నా. ఎందుకంటే మాకైతే మీరు ఇలా నడిచొస్తుంటే ఇట్స్ లైక్ పూనకాల నా గురించి ఎలా చెప్పుకుంటారు భయ్య, డైరెక్టర్ గారు ఎరుగు తీశారు. బ్రో మీరు కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ప్రతి ఒక్కరు ఎరుగు తీశారు. అండ్ ఎస్పెషల్లీ ముఖ్యంగా ఈరోజు మన లేరు విశ్వప్రసాద్ గారు. ఇందాక వచ్చారు, కాకపోతే ఆయన ఫ్లైట్ టైం అయ్యి అర్జెంట్గా వెళ్ళాల్సి వచ్చింది. సో విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి, ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఫస్ట్ నుంచి నమ్మి ముందుకు తీసుకెళ్తున్న నా మొత్తం మీరా ఈ స్ట్రాంగ్ టీమ్కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, టెక్నికల్ టీమ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మచ్చా ఇది జస్ట్ గ్లింప్స్. Thank you so much. Happy birthday and welcome back to cinema.